మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ ఆఫీస్, హైదరాబాద్. రాక్షసుడు, ఆయన రూపమే రాక్షస రూపం. చూడండి ఒకసారి ముఖం చూడండి, మొత్తం బొమ్మలు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి, తర్వాత మీసాలు ఉన్నాయి, గడ్డం ఉన్నది. భయంకరంగా ఆ ముఖమే భయంకరమైన ముఖం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా దిష్టి డబ్బులు దాంట్లో బొమ్మలు పెడతారు చూడు, అలాంటి దిష్టి బొమ్మలు అంటారు కడియం చేయాలి. కాబట్టి ఆ దిష్టి బొమ్మలు దాటే సౌకర్యం వాళ్ళనే 4 బాటల దగ్గర ఇతర పుష్పం కుంకుమ పొట్టు తర్వాత ఆనికి కాయ కొట్టాడితేనే భయపడతాం. అట్లాంటి దిష్టి బొమ్మ, అట్లాంటి బొమ్మ కడియం దాటిపోయినప్పుడు విజయమే విజయం. నాకు సామాన్యంగా ఆయన విషయం తెలుసుకునేవాటే 4 సార్లు కొట్టేసినాను. 4 సార్లు తిరుమతి ఆయనకు 4,000, 4,000, 7,000 ఆయనకు తెలిసింది. నేను 12,000, 33,000, 58,000, 37,000 దేనికి కోరుకుతావు నువ్వు? ఇది ప్రజాబలం అంటే. నాకు నీకు ఎక్కడది నక్కకు నగలోకం వచ్చినాక తేడా. ఆయన నాతో ఎక్కడ కూడా తట్టుకోలేడు. చెడుగుడు ఆడతారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో చూడండి, వాడ తిరుగుతా, అందుకుంటా, తప్పందుకుంటా, కోలాటం అందుకుంటా, మైక్ అందుకుంటా, ఏ దొరికితే అందుకున్నా ఆ వాడు ప్రతి వాడ మనం కావని చెప్పినట్టు అందరికంటే నాకు ఓట్లు ఎక్కువ చేసుకుంటా, లేకపోతే నీ దగ్గర కూడా రానన్నట్టు మాట్లాడు. ప్రతి ఒక్కరు కూడా అంత గొప్ప ధైర్యంతో అందరు నాకు దగ్గర అన్నట్టే మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ రకంగా భారీ మెజార్టీతో గెలవాలి. గెలవడమే కాకుండా భారీ మెజార్టీతో గెలవాలి. ఎదుటలో ఓటు అడగడానికి భయపడాలి. నేను మొన్న మీటింగ్ లో చెప్పిన, ఇంటింటికి మనమే పనులు చేసినాం. ఇవాళ ఇంటికి ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా మనమే చేసినాం. ఊర్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనమే చేసినాం. ఊరు బయట మిషన్ కాకతీయ అంతేకాకుండా మరి ఇక్కడే పుట్టి పెరగడమే కాకుండా కడియం శ్రేణికి నాకు కోరికలేదు. నక్కకు నాగలోకం. నేను 4 సార్లు వరుసగా చేసిన. ఆయన 4 సార్లు ఆడుకుంటా ఓటర్ ఆకుండా మొత్తం చూడట్లా ఆడుకుంటా ఆయన 4 సార్లు గెలిచాడు. నేను 4 సార్లు గెలిచిన. నేను 4 సార్లు ఆయన గెలిచింది, నా ఒక్కసారి గెలిచింది. దాంతో సమానం. ఆయన 4 సార్లు గెలిచింది, నేను ఒక్కసారితో గెలిచిన ఓట్లు కూడా నాకు రాలేదు. అంతేకాకుండా నేను వరుసగా 4 సార్లు గెలిచిన. ఆయన ఆడుకుంటా 4 సార్లు గెలిచిన. ఆయన కంటే నేనే ముందు ఉప ముఖ్యమంత్రి అయినా, ఆయన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయినా. తర్వాత ఆయన కంటే స్థానికుని ఇక్కడ నేను, ఆయన స్థానికేతరుడు. ఈ విధాలు మీరందరూ కూడా గట్టిగా కొట్లాడడానికి ఇలా కడియం శ్రేణి ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారంటే దొంగ అన్నట్టు. ఆయన దొంగలకు దొంగ, గజ దొంగ. ఆయన మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. కారణం ఏంటంటే ఆయన కనీసం కుక్క కన్నా విశ్వాసం ఉండదు. ఊర కుక్కకు 2 రోజులు వరుసగా అన్నం పెడితే మళ్ళా 2 రోజులు అన్నం పెట్టకుండా ఆన్నే పడి ఉంటాయి కుక్కలు. కానీ ఆ కుక్కకున్న విశ్వాసం లేదు. ఎందుకంటే ఊర కుక్క అందులో పిచ్చిలేస్తే పిచ్చి కుక్క అంటారు కదా, అట్లా పిచ్చి కుక్క లెక్క మాట్లాడే కార్యక్రమం చేస్తుంటారు. కారణం ఏంటంటే తప్పు చేసింది ఆయన, పార్టీ మార్చింది ఆయన, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోయేది ఆయన, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోయేది ఆయన. ఎలాంటి మౌలిక విలువలు లేకుండా ఇవాళ మాట్లాడమంటే సిగ్గుచెట్టు. అభివృద్ధి అంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ చేస్తే 10 ఏళ్ళ ఇవాళ నేను గణపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకు తోడుగా 3 వచ్చిన ఇవాళ 4 పిల్లర్లు లెక్క నేను కావచ్చు, దయాకర్ రావు కావచ్చు, పల్ల రాజేశ్వరరెడ్డి కావచ్చు, తర్వాత పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. ఎస్, ఇవాళ నువ్వు చిన్న పాము కుక్కవు, ఎర్రి కుక్కవు కాబట్టి తప్పకుండా నేను కొట్టాలి. ఇంకొకరిని కరవకుండా ఉండాలంటే మేము 4 పిల్లర్స్ లెక్క ఉండి నీ అంతం చూస్తా బిడ్డ. కడియం శ్రేణి తస్మా జాగ్రత్త. నీకు మాట్లాడే హక్కు లేదు. ఇవాళ నువ్వే చెప్తున్నావు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినా, కాంగ్రెస్ పోయినా, కాంగ్రెస్ వాళ్ళను గెలిపిమంటే ఎవరు నీకు నైతిక హక్కు ఎక్కడది నీకు? బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. నువ్వు ఏ పార్టీ అయినా ఒక కాంగ్రెస్ పోయి ఓటు. ఇప్పుడు మొత్తం ఇనుక ముఖాన కేసీఆర్ బొమ్మ పెట్టుకొని, తర్వాత నీ బొమ్మ పరంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేని పెట్టుకొని కాంగ్రెస్ కు ఓటేయమని చెప్తే నీకేమైనా నైతిక విలువ ఉన్నట్ట లేనట్ట? కాబట్టి నువ్వు ఎప్పుడైనా కూడా కడియం శ్రేణి కర్రు కాల్సి వాత పెట్టాలంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో తరతమ భేదం లేకుండా నాకు వస్తేనే టికెట్ వేరేలకు వస్తాను కాకుండా మీ అందరి బాధ్యత నాది. ఇలా 4 ఉన్నా కూడా
అందరు కొందరు అటో ఇటో కొంత తిన్నిటి వాసాలు లెక్క పెట్టే కార్యక్రమాలు, నమ్మకం ద్రోహం చేసే కార్యక్రమాలు, అక్కడ గుసగుస ఇక్కడ గుసగుస చెప్తున్నారు. అన్ని గుసగుసలన్నీ నా దగ్గరికి వస్తాయి. పల్లె రాజేశ్వరరెడ్డి దగ్గర పోయి మీరు ఏమైనా చెప్పినా కూడా వారు నాతో చెప్తున్నారు. ఎవరైతే పల్లె రాజేశ్వరరెడ్డి దగ్గర పోయి సాటుకో మాటుకో కలుస్తున్నారో వాళ్ళు వచ్చినాక చెప్తున్నారు వీళ్ళు వచ్చినాక ఇట్లా మాట్లాడిపోతున్నారు అని చెప్పేసి. తర్వాత ఇంకో పోచపల్లి దగ్గర పోయినా, దయాకరావు దగ్గర ఎక్కడ పోయినా కూడా ప్రోటోకాల్ ఏక నాయకత్వంలో నియోజకవర్గం ఉండాలనేది కేసీఆర్ గారి ఆలోచన. ఏక నాయకత్వం అంటే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తుంది. మిగతా వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. చదువులో తక్కువనవా, తిరుగులో తక్కువనవా, గెలుపులో తక్కువనవా, దయాకరావు గారు గెలిచారు. వరుసగా 3 సార్లు గెలిచారు. మాకు ఒక్కో నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచారు. ఒక్కో నియోజకవర్గం 4 సార్లు ఎవరు గెలవలేదు. అది ఓన్లీ తాటికొండ రాజయ్య మాదిగా బిడ్డగా ఇలా గొప్పగా 4 సార్లు పోచపల్లి కావచ్చు, అలా రాజశేఖర్ కావచ్చు, వాళ్ళు అన్ని రకాలు నాకన్నా ఉండొచ్చు. కానీ రాజకీయంగా నేను సీనియర్. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సెక్రటరీ పట్టుకొని యావత్ తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది. తిరిగినప్పుడు అందరికీ చెప్పుల దండలు పడితే నాకు పూలదండలు పడ్డాయి. తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది. మనం ఎవరితో పోల్చుకొని అవసరం లేదు. మనం మాట్లాడడంలో తక్కువలేము, చదువులో తక్కువలేము, తర్వాత తిరగడంలో తక్కువలేము. 100% రేపు గెలిపించడంలో గణపురం నియోజకవర్గంలో 2004 నుండి 2023 వరకు అత్యధికంగా సర్పంచులను, ఎంపీలను, ఎంపీపీలను, జడ్పీటీలను ఏమంటారు ఒంటి కాలు మీద నిలబడి, ఎవరి సహకారం లేకుండా ఒంటి కాలు మీద నిలబడి అన్ని సర్పంచులను, ఎంపీలను, ఎంపీపీలను, జడ్పీటీలను ఒంటి కాలుతో గెలిపించిన సత్తా నాకున్నది. రాజకీయ చిత్రత ఉంది. ఎత్తులు జిత్తులు ఒక కడియం కాదు. మేధావిగా ఆలోచిస్తే ఎవరిని ఎక్కడ కర్రు కాల్చి వాత పెట్టాలో పక్కా తెలుసు నాకు. అన్నిటికంటే ముఖ్యంగా రాజన్ అంటే బోలా అంటే శంకరుడు అంటారు. ముద్ర రూపం ఎట్లా ఉంటది? శంకరుడు కనుక ఉద్రవం ఉంది ఎవరిని ఆపలేసుడు అట్లా ఉంటే నిర్ణయాలు తీసుకుంటే దిమ్మ తిరిగిపోయే నిర్ణయాలు ఉంటాయి. దయచేసి ఎవరు కూడా తోక జాడించే ప్రయత్నం చేయకండి. ఏకనాయకత్వంలో మనం పెంచడం. కేసీఆర్ గారికి మనందరూ చెప్పినట్టు గణపురం నియోజకవర్గ మున్సిపాలిటీని కాంకగా వారి పాదాల దగ్గర పెడదాం. పంపిస్తాం. ఎవరు ఇప్పుడే వీళ్ళు చైర్మన్ వాళ్ళ చైర్మన్ క్వశ్చన్ లేదు. ఓన్లీ కౌన్సిలర్ లక్ష్యంగా కౌన్సిలర్ ఒక యూనిటీగా పనిచేద్దాం. 18 మంది కౌన్సిలర్లు గెలిపించుకున్న తర్వాత దానికి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని మనం అందరూ కూడా కట్టుబడి ఉందాం. ముందు మనకప్ప చెప్పినా మన కౌన్సిలర్ని గెలిపించడానికి ఎత్తులు జిత్తులు కుయుక్తులు ఎన్ని రకాలు ఉంటే సాధమేమ దండోపాలు అన్ని కూడా చేసేసి మనం తప్పకుండా ఆ యూనిట్ లో మన కౌన్సిలర్ గెలిపిస్తే రాబోయే 5 సంవత్సరాలకు మనదే రాజ్యం ఉంటుంది. రేపు రాబోయే రోజుల పార్టీ పదవులు ఉంటాయి, నామినేటెడ్ పదవులు ఉంటాయి, అదే విధంగా కాంట్రాక్ట్ పదవులు ఉంటాయి. రకరకాలుగా మనము ఆ నాయకులు కష్టపడ్డ వాళ్ళందరినీ కాపాడుకునేదానికి అవకాశం ఉంటుంది. రాజన్ అంటేనే సామాజికంగా అన్ని రకాలుగా ఆలోచిస్తాం. ఇవాళ గౌడ్స్ మరి ఎవరికైనా ఒకరికి ఇస్తున్నామా లేదా, అదే విధంగా ముద్రాజులకు ఎవరికైనా ఇస్తున్నామా లేదా, ఎస్సీలకు ఇస్తున్నాము, ఎస్సీ మాదిరికి ఇస్తున్నాం. ఎక్కడన్నా మాలకు కానీ బుడగడంగాలకు కానీ దాసరి కానీ ఇంకెవరికైనా ఇస్తున్నామా లేదా చూడవలసి వస్తుంది. అది ఎస్టీ వచ్చినప్పుడు నంబడినా ఎరగలనా ఎవరైతే బాగుంటుందని ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ముద్రాజులు ఎవరైనా వచ్చినా లేదా ముండూరు కాపులు ఎవరైనా వచ్చినా చిన్న కులాలు ఎవరైనా వచ్చినా అన్ని చూడవలసిన బాధ్యత మీకేమో మీకే కావాలంటుంది, నాకేమో అందరు కావాలి, అన్ని వర్గాలను కాపాడుకోగలగాలనే ఆలోచన నాకు ఉంటుంది. ఇవాళ మహిళలకు 50% రిజర్వేషన్ ఉంది. దయచేసి ఇంతకుముందు కూడా చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉంటారో దయచేసి సమాజానికి దానికి ముందు పార్టీకి కూడా పరిచయం కావాల్సిన అవసరం ఉంటుంది. మనకి మంచిగానే ఉండొచ్చు, మన ఇంట్లో కూర్చుంటే ఓట్లు వేస్తే కావచ్చు, కానీ శంఖంలో తీర్థం పోతేనే తీర్థం అంటారు. శంఖంలో పోతే నీళ్ళు కూడా తీర్థం అండి. లేకపోతే మురికి నీళ్ళు అంటే ఇంకోటి ఉంటాయి. ఆ మురికి నీళ్ళ శంఖంలో వస్తే ఇట్లా చూసుకున్నాం. నా కలిసి నువ్వు నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తూ మనకు మళ్ళీ మనం చెప్తున్నా, మిగతా 116 మున్సిపాలిటీల దగ్గర కాంగ్రెస్ మీద కోపం పనిచేయలేదని ప్రజాపాలన వ్యతిరేకం. ఇక్కడ ప్రజాపాలన కాంగ్రెస్ మీద వ్యతిరేకం, కడియం శ్రీహరి మీద వ్యతిరేకం. ఆయన కావడం వచ్చి మాట్లాడే మాటలు మరి మనుషులను గుండె మీద గుచ్చినట్లుంటాయి. కాబట్టి ఆయనకు గుణపాఠం చెప్పాలంటే ఓటు ద్వారానే మరి మనం అందరం కూడా కారు గుర్తు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి మన వాళ్ళకి ఎవరైనా కారు కేసీఆర్ బస్ అంతే. ఆ రకంగానే మనం ముందుకు పోవాలి. దయచేసి ఒకవేళ సర్వేలో వేరే దగ్గర పైసలు తక్కువ ఉంటాయి, వేరే దగ్గర పైసలు ఎక్కువ కనుక రాకపోతే ఇవి వాటించుకొని అవి ఇటేసుకొని మళ్ళీ లెక్కలు
తీసుకున్నా కానీ మొత్తం మీద మాత్రం ఇప్పుడు ఎవరైతే 4 ఆస్పిరెంట్స్ ఉన్నారో 40 లక్షలు రెడీ ఉన్నాయో 40కి 40 ఇచ్చిన పర్లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.